హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సిల్క్ థ్రెడ్తో నెక్లెస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సిల్క్ థ్రెడ్ నెక్లెస్కి తయారు చేసుకోవడానికి కావాల్సింది ఒక డోరీ, నీడిల్, నార్మల్ థ్రెడ్, వీటికి సిల్క్ థ్రెడ్, ఇలా పల్స్ తీసుకోవాలి. మనము ఈ సిల్క్ థ్రెడ్ని మనకి ఎంత లావులో కావాలో దాన్ని బట్టి అన్ని వరుసలు తీసుకోవాలి. నేను ఒక 8 వరుసలు తీసుకున్నాను. దాన్ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ లోపల నుంచి ఈ థ్రెడ్ని ఇలా లాగాలి. చూడండి, చాలా క్లియర్గా చూపిస్తున్నాను. ఇలా లాగి మరీ టైట్గా లాగకుండా నార్మల్గా వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా ఊడిపోయేటట్టు ఇలాంటి ముడిలాగా వేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇలా రౌండ్ చుట్టి దాని మధ్యలో నుంచి మిగిలిన థ్రెడ్ని లాగాలి. ఇలా మిడిల్లో థ్రెడ్ని లాగడం వలన మనకి లూజ్ ముడి వస్తుంది అన్నట్టు. ఇలా ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా. మీకు ఎంత లావులో కావాలో అన్ని వరుసలు థ్రెడ్ యూజ్ చేసుకోండి. నేను నార్మల్గా ఇప్పుడు నేను పెట్టుకున్న ఫోటో చూపించాను కదా, అంత లావులో వచ్చే నెక్లెస్ని చూపిస్తున్నాను. ఫస్ట్ది వదిలేయద్దు. ఇలా లూజ్గా, మరీ లూజ్గా కూడా లాగకుండా నార్మల్గా కొంచెం టైట్గా వచ్చేటట్టు ఇలా చేసుకుంటూ మొత్తము ఒక మెడ చుట్టూ మీకు కావాలంటే మెడ చుట్టూ వచ్చేలా చేసుకోండి. లేదా కొంచెం బ్యాక్ సైడ్ గోల్డ్ కలర్ ఇందాక డోరీ చూపించాను కదా, అది యాడ్ చేసుకుంటే మీకు మెడ చుట్టూ ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇది చేసుకోవచ్చు. ఇది మనకి సిల్క్ థ్రెడ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ ఒక 10 రూపీస్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనం చాలా తక్కువలో ఇది చేసేసుకోవచ్చు. ఒక 20 రూపీస్లో మనం ఈజీగా ఇలాంటి అందమైన నెక్లెస్లు చేసుకోవచ్చు. చోకర్ టైప్. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. ఇంకా మల్టీ కలర్ కూడా చేసుకోవచ్చు. ఇందులోనే మనం మల్టీ కలర్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు ఇది పైన ఒక కలర్ కింద ఒక కలర్ వచ్చేలా కూడా అల్లుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా ప్రతిదాన్ని ముడి వేసుకుంటూ ఉండాలి. చూడండి, చాలా గట్టిగా లాగకుండా చూసుకోవాలి. అందులో ఇంకా అది తిరగకుండా, ఇది ఉంటుంది కదా, ఇది తిరగకుండా చూసుకోవాలి. అంత సమానంగా వచ్చేలా చూసుకోవాలి. ఇలా వచ్చింది కదా. లాస్ట్కి కూడా మనం ఇలా లోపల నుంచి తీసి లాగేస్తే ముడిలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో నుంచి తీసి ఇది లాగేస్తే ముడి అవుతుంది. అప్పుడు మనం ఇలా లాగినా అదంతా రాదు, ఊడిపోకుండా ఉంటుంది. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఒక సిజర్ తీసుకొని, నీడిల్ తీసుకొని, మామూలు థ్రెడ్ చెప్పాను కదా ఇందాక, ఆ థ్రెడ్ ఎక్కించుకొని ఆ నీడిల్తో మనము ఈ పూసలు స్టిచ్ చేసుకోవాలి. ఒక లైన్లో వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లూజ్గా రావద్దు. ఈ పూసలు కరెక్ట్గా ఇలా లాగండి. మరి గట్టిగా లాగితే ఈ సిల్క్ థ్రెడ్ ఇప్పుడు అల్లిద్ది కూడా మనము లూజ్ అయిపోతుంటుంది. దాన్ని బట్టి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పల్స్ లైట్గా వచ్చేలాగా చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ ఉండండి. మీకు వైట్ కలర్ పల్స్ కావాలంటే వైట్ పెట్టుకోవచ్చు. లేదా మొత్తం బ్లూ కావాలంటే ఇందులో బ్లూ కలర్ కూడా పల్స్ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. ఇవి పల్స్ వచ్చేసి మనకి ఒక దండ 10 రూపీస్ లాగా ఉంటుంది. దండ అంటే నార్మల్గా అవి ఒక తులం లాగా కాకుండా ఇలా ఒక థ్రెడ్కి మనకి ఇస్తారు, ఒక దండ లాగా ఇస్తారు. అదొక లైన్ వచ్చేసి మనకి 10 రూపీస్ వస్తుంది. మనకి సిల్క్ థ్రెడ్ వచ్చేసి 10 రూపీస్ అన్నాను, మొత్తం కలిపి 20 రూపీస్. మామూలుగా ఇంట్లో ఉన్న డోరీతో కూడా మనం చేసేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చాలా ఈజీగా ఇలా వచ్చేలా చూసుకోవాలి. అన్నీ సమానంగా, పల్స్కి మిడిల్లో గ్యాప్ కూడా ఎక్కువ రాకుండా మనం ఫస్ట్ నుంచి ఎంత గ్యాప్ ఇస్తున్నామో అది చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్తే కామెంట్ సెక్షన్లో నేను అలాంటి వీడియోస్ మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇలాంటిది సిల్క్ థ్రెడ్ నెక్లెస్లు ఇంకా జడబిళ్ళలు ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోకి లైక్ చేసి మీ సపోర్ట్ని
నా ఛానల్కి ఇవ్వండి. ఇలా ప్రతి పల్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఈ పల్స్ ఉన్నాయి కదా, ఈ పల్స్ని మనం వన్ లైన్లో నేను స్టిచ్ చేస్తున్నాను కదా, ఇంకో లైన్లో కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఎలా చేయాలో సెకండ్ స్టెప్లో పల్స్ని అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా మొత్తానికి ఇలా అయిపోయింది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకి ఇలా థ్రెడ్కి మనం ముడి వేసుకోవాలి. ముడి వేసుకోవడం వల్ల పల్స్ ఊడిపోవు. ఇప్పుడు ఈ మిగిలిన థ్రెడ్ ఉంది కదా, ఈ మిగిలిన థ్రెడ్కి మనం డోరీ యాడ్ చేయాలి. అది ఎలానో చూపిస్తాను ఫ్రెండ్స్. డోరీ మనకి ఎంత లెంత్లో కావాలో అంత కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చే డోరీ ఇది. దానికి ఒక పూస నేను పెట్టాను, ఎందుకంటే ఇలా మనం టైట్ ఫిట్టింగ్కి ఇలా లూజ్ టైట్ చేసుకుంటాం కదా, దానికోసము ఈ డోరీ ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టి, ఇందాక మిగిలిన థ్రెడ్ ఉంది కదా నిడిల్కి ఎక్కించింది, దాంతో మనం ఈ డోరీని ఆ సిల్క్ థ్రెడ్ సహాయంతో ఇలా చుట్టుకొని మొత్తం డోరీ చుట్టేసి డోరీ కనిపించకుండా ఇలా అటాచ్ చేయాలి దారంతో. మనకేంటంటే ఫస్ట్ వచ్చి పెట్టిన డోరీ మనకి కనబడకుండా ఇలా చుట్టూ కవర్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. కొంచెం మెడ దగ్గర కనిపించే ప్లేస్ కదా, అందుకోసము అది కనిపించకుండా మనం ఇలా డోరీ ఇది సిల్క్ థ్రెడ్తోనే ఈ డోరీ మొత్తంని కవర్ చేస్తున్నాను. కవర్ చేశాక ఈ చివరన ఉంది కదా, దాన్ని సమానంగా కట్ చేసుకుంటున్నాను. దీన్ని ఇలా గమ్తో స్టిక్ చేసేసుకోండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సూదితో మనం స్టిచ్చింగ్ చేసుకుంటే అది ఊడిపోకుండా ఉంటుంది గట్టిగా. ఈ ఎక్స్ట్రా డోరీ ఉంది కదా ఫోల్డింగ్ చేసింది, దాన్ని కూడా నేను కట్ చేసేస్తున్నా. ఇలా ఇప్పుడు ఈ డోరీని కరెక్ట్గా స్టిచ్ చేసేసుకొని ఊడిపోకుండా చూసి ముడి వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో వైపు కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి కూడా డోరీ ఇలా పెట్టేసి ఈ మిగిలిన సిల్క్ థ్రెడ్ని ఆ డోరీ చుట్టూ తిప్పేసి మనం ఫెవికాల్తో స్టిక్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ డోరీని సిల్క్ థ్రెడ్కి ఒక స్టిచ్చింగ్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఆ డోరీ చుట్టూ ఈ సిల్క్ థ్రెడ్ని చుట్టి మిగిలిన థ్రెడ్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా స్టిక్ చేసేసుకొని ఈ మిగిలిన థ్రెడ్ని కట్ చేసేస్తున్నాను. గట్టిగా ప్రెస్ చేయండి, ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ డోరీని కట్ చేసేసుకుంటే అయిపోతుంది. చాలా తక్కువ రేట్లో మనం చాలా తక్కువ ప్రైస్లో ఇలాంటి సిల్క్ థ్రెడ్లు చేసుకొని ఇంట్లో చిన్నగా బిజినెస్ కూడా సేల్ చేసుకోవచ్చు. ఇది మీకు ఎలాంటి కలర్ కావాలంటే ఆ కలర్లో డ్రెస్సెస్కైనా శారీస్కైనా చాలా బాగుంటుంది. ఇందాక నేను ఎలా పెట్టుకున్నాను కదా అలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.